నివురు కప్పిన నిప్పులా ఉంది ఆంధ్ర ఒడిశా బోర్డర్. మల్కన్గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేతలకు గాయాలైనట్లుగా భావిస్తున్నారు పోలీసులు. గాయపడిన వారు ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఆ చుట్టుపక్కలే ఉండొచ్చని అనుమానిస్తున్నాయి బలగాలు. ఏపీ ఒడిశా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సుమారు 4,000 మంది సిబ్బంది కూంబింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యుల మీద కూడా పోలీసులు నిఘా పెట్టారు. గాయాలతో వచ్చే వారి వివరాలు తమకు తెలియచేయాలని సూచించారు. మరోవైపు చనిపోయిన వారు ఎవరెవరు అనే విషయంపై కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇంకా మృతదేహాలను గుర్తించలేదు పోలీసులు. నిన్న చనిపోయిన 4 మావోయిస్టులకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. నివురు గప్పిన నిప్పులా ఉంది ఆంధ్ర ఒడిశా బోర్డర్. మల్కన్గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేతలకు గాయాలైనట్లు భావిస్తున్నారు పోలీసులు. గాయపడిన వారు ఎక్కువ దూరం వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఆ చుట్టుపక్కలే ఉండొచ్చని అనుమానిస్తున్నాయి బలగాలు. ఏపీ ఒడిశా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. సుమారు 4,000 మంది సిబ్బంది కూంబింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాల్లోని ఆర్ఎంపీ వైద్యుల మీద కూడా పోలీసులు నిఘా పెట్టి ఉంచారు. గాయాలతో వచ్చే వారి వివరాలు తమకు తెలియచేయాలని సూచించారు. మరోవైపు చనిపోయిన వారు ఎవరెవరనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇంకా మృతదేహాలను గుర్తించలేదు పోలీసులు. నిన్న చనిపోయిన 4 మావోయిస్టులకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, అప్డేట్ ఏవైనా ఉందా? అగ్రనేతలు కొందరు గాయపడ్డట్లుగా అక్కడే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్న వార్తల్లో వాస్తవం ఎంత? ఖచ్చితంగా 100% దానిపైన అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కదా నిజం కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. ఎందుకంటే అక్కడ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో 50 మంది మావోయిస్టుల సమావేశానికి హాజరైతే 50 మందిలో ఇప్పటి వరకు 99 మంది మాత్రమే వాళ్ళకి ఆచూకీ ఉన్నాయి. అంటే రిమైనింగ్ 21 మంది 100% ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉన్న గిరిజన గ్రామాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో కూడాను 7 తీవ్ర గాయాలు పాలయ్యారు. వాళ్ళల్లో స్వల్ప గాయాలు ఇద్దరు బయటపడ్డారు. అట్లానే కొంతమంది అక్కడి తప్పించుకొని పారిపోయారు. వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారు. అక్కడి నుంచి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు. ఎటువంటి పరిస్థితులు ఆ ఫారెస్ట్ లోనే ఉండాలి. దానికోసమనే పోలీసులు కూడా విస్తృతంగా కూంబింగ్ ముమ్మరం చేశారు. ప్రత్యేక బలగాలను దించి మరీ అడుగులు జల్లెడబడుతున్నారు. ఎందుకంటే 50 మంది 100% ఈ ప్రాంతంలోనే ఉంటారు. గాయాల పాలైన ఎంత దూరం నడవలేరు, వెళ్ళలేరు. అందులో బుల్లెట్ గాయాలు అవడంతో శరీరంలో క్షణ ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది. దాంతో అనారోగ్యం ఇంకా పెరుగుతుంటది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా అందుబాటులో ఉంటారు ఇల్లు. అట్లానే గిరిజన ప్రాంతంలో వైద్యం చేసి ఆర్ఎంపీ డాక్టర్ సైతం ఇల్లు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళ సహకారంతో వీళ్ళ ఆరోగ్యంతో బయటపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎక్కడ బయటకు పోయే అవకాశాలు లేవు. 100% బలగాలను మోహరించి చుట్టుముట్టి ఉన్నోళ్ళందరినీ కొట్టుకోవాలి. ఈ 50 మందిని మరి కొంతమందిని కొట్టుకుంటే ఈ ఏవోలో వాళ్ళ ఉనికి ప్రచారంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి పోలీసులు వ్యూహాత్మకంగా ముందు జరుగుతున్నారు. అందుకు ఏపీ డీజీపీ సాంబశివరావు కావచ్చు, ఒరిస్సా పోలీసులు పూర్తిగా సమన్వయంతో సహకారంతో పనిచేస్తున్నారు. ప్రతిభ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కూంబింగ్ అయితే మరి కొద్ది రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రతిభ. అయితే మరికొన్ని బలగాలను కూడా రంగంలోకి దించారని చెప్తున్నారు కదా. మొత్తం ఎంతమంది పోలీసులు ఇప్పుడు కూంబింగ్ లో పాల్గొంటున్నారు? అలాగే ఇంకా 2 days అవుతోంది, 24 మంది మావోయిస్టులు చనిపోయి ఇంకా పూర్తిగా అందరినీ గుర్తించలేదు అని అంటున్నారు. రీజన్ ఏంటి? రీజన్ సహజంగా పోలీసుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి అందరూ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు కొడుతున్నా. ఎందుకంటే ఎప్పుడు సీనియర్స్ గా ఉన్నటువంటి మావో నేతలు లేకపోతే గత 10-15 సంవత్సరాల మావోయిస్ట్ నేతలకి కొరియర్ ద్వారా కావచ్చు లేదా ఇన్ఫార్మర్స్ ద్వారా కావచ్చు వాళ్ళ ఫోటో రిలీజ్ అవుతుంటాయి, వస్తుంటాయి బయటికి. అంతే తప్ప రీసెంట్ గా రిక్రూట్ అయిన 2-3 సంవత్సరాలుగా రిక్రూట్ అయినటువంటి
వాళ్ళ ఫోటోలు కానీ లేదా వాళ్ళ సమాచారం కానీ పోలీసుల దగ్గర కూడా ఉండదు. అసలు వాళ్ళు ఎక్కడ వారు ఎంత వారని కూడా తెలియదు. అట్లాగే చూస్తే ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకంటే అన్ని దళాలు కలిసి ఏదో పెద్ద ఎత్తున వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్ళడం కోసము లేదా తమ ఉనికిని తెలియజేసేందుకు ఎక్కడ ప్లాన్ చేద్దాం ఎలా చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే సమావేశం నిర్వహించుకున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న మావోయిస్టులు కొత్త రిక్రూట్ అయిన 20 సంవత్సరాల్లో ఉన్న గిరిజన సంబంధించి రిక్రూట్ అయిన వాళ్ళు మావోయిస్టుల సమాచారం మన ఐఐటీ పోలీసుల దగ్గర కానీ వర్ష పోలీసులు ఉండకపోవచ్చు. అది కూడా కొంత ఇబ్బందికరంగానే మారింది. ఇప్పటికైతే వాళ్ళు 14 మందిని ఐడెంటిఫై చేయగలిగారు. 14 మంది పేర్లు మాత్రం రిలీజ్ చేయగలిగారు. మిగతా వాళ్ళ సమాచారం ఇప్పటికీ తెలుసుకునే పరిస్థితి. వాళ్ళు దాని పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలి కూడా వీళ్ళకి కూడా తెలియట్లేదు ప్రతిభ. ఎందుకంటే 72 అవర్స్ మాత్రమే వాళ్ళు అందుబాటులో ఉంటారు. 72 అవర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు భద్రపడతారు. ఎందుకంటే ఎన్ఎస్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళ 14 మందికి సంబంధించి ఆచూకీ లేకపోతే వాళ్ళ సమాచారం ఎలా తెలుసుకోవాలనేది కూడా దానికి పెద్ద కఠిన సవాలైన తయారైంది ఇప్పుడు ప్రతిభ. నిన్న చనిపోయిన నలుగురు ఎవరైనా తెలిసిందా కోటేశ్వరరావు? వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకంటే సమాచారం అయితే లేదు. వాళ్ళలో మహిళా మావోయిస్టులు కూడా ఇద్దరు ఉన్నారు. అయితే వాళ్ళ డెడ్ బాడీలు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళ సీనియర్ లీడర్స్ అయితే వాళ్ళకి సమాచారం వస్తుంది. లేదు జూనియర్స్ అనుకుంటే వాళ్ళ సమాచారం కూడా వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఏదైతే ఈరోజు పోస్ట్ మార్టం అయితే ఆ డెడ్ బాడీలకి పూర్తయ్యే అవకాశాలు అనేది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ప్రాజెక్ట్ కూడా మొదలు పెడతామని చెప్తున్నారు. అయితే ఎవరైతే నిన్న చనిపోయారో మావోయిస్టులు వాళ్ళు మొన్న ఎన్కౌంటర్ లో చనిపోయిన వాళ్ళని రీసెంట్ గా నిన్న చూపించారు. కొత్తగా ఎదుర్కాల్పులు జరగలేదు అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అఫీషియల్ గా చెప్పాల్సిన పరిస్థితి ఉంది ప్రతిభ. అయితే కోటేశ్వరరావు, ప్రస్తుతం కూంబింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఎంతమంది పోలీసులు, ఎన్ని టీమ్స్ ఇందులో పాల్గొంటున్నాయి? దగ్గర 400 మంది గ్రేహౌండ్స్ పోలీసులకు పాల్గొనే సమాచారం ఉంది. 400 మంది పోలీసులు కూడాను కట్ ఆఫ్ ప్రాంతాన్ని, ఎందుకంటే ఒకప్పుడు కట్ ఆఫ్ ప్రాంతం అంటే అది పూర్తిగా మావోయిస్టులకు అడ్డ. ఆ ప్రాంతంలోకి పోలీసులు వెళ్ళలేని పరిస్థితి. ప్రతి గ్రామంలో మావోయిస్టులు ఉంటారు. సుమారు 18 పంచాయతీలు, 108 గ్రామాలు ఉంటాయి. ఒక్కొక్క అంటే అది ఐలాండ్ లాగా ఉంటుంది ఆ రిజర్వేర్ లో. అలాంటి ప్రాంతంలో ఉండే ఏరియాలో ఈ పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితిగా మావోయిస్టులు బలంగా ఉండేవాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు ఇంతమంది ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కట్ ఆఫ్ ప్రాంతంలోకి బలగాలు చొచ్చుకుపోయే పరిస్థితికి పోలీసులు రాగలటం అనేది నిజంగా అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సాహసం చేయలేని పరిస్థితి. ఒకసారి పాడేరు నుంచి ఒక అతను బయలుదేరితే సీఎన్ కూడా కట్ ఆఫ్ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి తప్పేసే పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడైతే కట్ ఆఫ్ ప్రాంతం చుట్టుముడుతున్నారు. కట్ ఆఫ్ ప్రాంతంలో పూర్తిగా ఏరేయాలి. మావోయిస్టులు స్వాధీనంలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ప్రాంతాన్ని మన ఆధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు బలంగా ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.